నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం ప్రవాసులకు సంబంధించి రెసిడెన్సీ చట్టాన్ని సవరించిన విషయం అందరికీ తెలిసిందే. కువైట్లో పెట్టుబడులు పెడుతూ ఉన్న ప్రవాసులకు 15 సంవత్సరాల రెసిడెన్సీని అందిస్తామని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి కువైట్ కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అలాగే సాధారణ ప్రవాసులకు 5 సంవత్సరాల వరకు అకామాను మంజూరు చేస్తామని చెప్పేసి అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం లూలు గ్రూప్ చైర్మన్, భారతదేశానికి చెందిన ఎంఏ యూసఫ్ అలీ గారు అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. కువైట్ దేశపు మొట్టమొదటి ప్రతిష్టాత్మక గోల్డెన్ రెసిడెన్సీని ఆయన సొంతం చేసుకున్నారు. అలాగే కువైట్ దేశం మొదలు పెట్టిన తర్వాత గోల్డెన్ రెసిడెన్సీ 15 సంవత్సరాల రెసిడెన్సీ ఏదైతే ఉందో అందుకున్న మొదటి వ్యక్తిగా, మొదటి భారతీయుడుగా ఆయనైతే అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. 15 సంవత్సరాల కాల పరిమితి కలిగిన ఈ గోల్డెన్ వీసాను కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ ఆల్ సబా గారు స్వయంగా యూసఫ్ అలీ గారికి అందజేశారు. కువైట్ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టే వ్యాపారవేత్తలకు, ప్రవాస వ్యాపారవేత్తలకు గోల్డెన్ వీసాలు మంజూరు చేయాలని కువైట్ ప్రభుత్వం గత నెలలోనే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నూతన విధానం కింద లబ్ధి పొందిన మొదటి వ్యక్తిగా ఎంఏ యూసఫ్ అలీ గారు అయితే నిలిచారన్నమాట. ప్రస్తుతం కువైట్ దేశం వచ్చేసి ఎవరైనా భారీగా పెట్టుబడులు పెట్టి అక్కడ ఏదైనా పరిశ్రమలు కావచ్చు, కంపెనీలు కావచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే కానీ అటువంటి వారికి గోల్డెన్ వీసాను మంజూరు చేసేసి గోల్డెన్ రెసిడెన్సీ 15 సంవత్సరాల రెసిడెన్సీని అయితే అందిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశానికి సంబంధించిన లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ గారికి గోల్డెన్ వీసాను మంజూరు చేస్తూ కువైట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కువైట్ ఉప ప్రధానమంత్రి స్వయంగా ఆయనే మొట్టమొదటి గోల్డెన్ వీసా రెసిడెన్సీని అయితే యూసఫ్ అలీ గారికి అందించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.